నెహెమ్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశించబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా మ్రానులను ఇచ్చినట్లుగా రాజుగారి యొక్క అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగితిని. ఆసాపుకు ఒక తాకీదును ఇవ్వండి అని నేను అడిగితిని. అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తం కొలదిగా రాజు నా మనవిని ఆలకించెను. నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తం కొలదిగా రాజు నా మనవి విన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కరుణా హస్తం నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న దేవుని కరుణా హస్తము కొలదిగా రాజుగారు నా మనవిని విన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సో మన జీవితంలో ఎన్నో అవసరాలు అక్కర్లు ఉంటాయి. మన ఒక ప్రభుత్వం కింద ఉన్నాం, ఒక అధికారం కింద ఉన్నాం. మీరు వ్యాపారం చేస్తున్న చోట ఏంటండి, లేకపోతే మీరు ఉద్యోగం చేస్తున్న చోట, అంటే మీరు చదువుకుంటున్న చోట మీకు పైగా అధికారులు ఎందరో ఉండొచ్చు. ప్రేమైన వాళ్ళరా, మనకు తోడుగా ఉండి కృప చూపుచూ ఉన్న దేవుని కరుణ హస్తము కొలదిగా మన పై అధికారులు మన మనవిని వింటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని కరుణ హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మన ఎడల కృప చూపబడుతుంది. అంతేకాదండి, మనం చేసుకునే ప్రతి మనవి ఆలకించబడుతుంది. ఒక అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. మేలు కలుగుట కొరకే సమస్తం సమకూడి జరుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నెహెమ్యా గురించి, ఎజ్రా గురించి బైబిల్లో మనం చాలా సందర్భాలు చూస్తాం. ఎజ్రా, నెహెమ్యా వారి ఆధ్వర్యంలో ప్రాకారాలు కట్టబడాలి. ఒక దైవ దర్శనంతో వాళ్ళు బయలుదేరారు. దైవ ప్రత్యక్షతతో దర్శన ప్రకారంగా వాళ్ళు బయలుదేరి వచ్చి పడిపోయిన ప్రాకారాలన్నీ కూడా నిర్మించాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ కార్యాలు జరగాలి, ప్రభు ప్రణాళిక జరగాలి. ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైనా మీరు చూడండి, జనులు పాడైపోయారు అనుకోండి. ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయారు కనుకనే యెరూషలేము ఆలయం పాడైపోయింది. ప్రాకారాలన్నీ కూడా కూలిపోవడానికి, ఆలయం పాడైపోవడానికి, ప్రాకారాలన్నీ కూలిపోవడానికి కారకులు ఎవరండి? చెప్పలేవరు? ప్రజలే కారకులు. వాళ్ళు సరిగ్గా దేవుని ఆరాధించలేకపోయారు, దేవుని సేవించలేకపోయారు, దేవునికి నమ్మకంగా ఉండలేకపోయారు, దేవుని ఎడల యథార్థత కలిగి ఉండలేకపోయారు. వారి హృదయాలు విగ్రహాల్ని నిలుపుకున్నారు, అపవిత్రపరచబడ్డారు, లోక కార్యక్రమాన్ని అనుసరిస్తూ వచ్చారు, పాడైపోయారు. ప్రజలు పాడైపోయారు, మందిరం కూలిపోయింది, ప్రాకారాలు కూలిపోయి దేవుని ప్రజలకి అవమానం కలిగింది. ప్రేమైన వాళ్ళరా, మరలా ప్రజలందరూ బాగుపడాలంటే ముందు మందిరం కట్టబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రజలు పాడైపోయారు, మందిరం కూలిపోయింది. ఇప్పుడు మరలా ప్రజలు బాగుపడాలంటే ముందు ఆలయం కట్టబడాలి, ప్రాకారాలు కట్టబడాలి. ఆ తర్వాత ప్రజలందరూ కూడా మరల నూతన పరచబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికోసం ఒక శేషం, ఒక గుంపు, ఎప్పుడైనా కానీ ఏ కాలంలో అయినా మనుషులు చెడిపోతూ ఉంటారు, పడిపోతుంటారు, పాడైపోతుంటారు. ఈ చెడిపోయిన పాడైపోయిన మనుషుల మధ్యలో ఒక శేషం, ఒక గుంపు ఎల్లప్పుడూ దేవుని కోసం రోషం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి ప్రార్థన వల్ల మరలా ఆలయాలు కట్టబడుతూ ఉంటుంది, ప్రజలు నూతన పరచబడుతూ ఉంటారు. చెప్పలు కూడా అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఆ శేషం మీరై ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. దేవా, నేను దేశం కోసం ప్రార్థన చేస్తాను, నేను పరిచర్య కోసం ప్రార్థన చేస్తాను, నేను గుడారాల పండుగ కొరకు ప్రార్థన చేస్తాను, నేను దేశ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తాను, పడద్రోయబడిన ఆలయం కొరకు నేను ప్రార్థన చేస్తాను, పాడైపోయిన ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తాను. సమాజం పాడైపోయిందని అందరూ చెప్పేవాళ్ళే. యవనస్తులు పాడైపోయారు అని అందరూ చెప్పేవాళ్ళు. స్త్రీలు పాడైపోయారు, క్రమశిక్షణ లేదు, అందరూ చెప్పేవాళ్ళే. పురుషులు పాడైపోతున్నారు, మత్తు కార్యక్రమాలకి బానిసులైపోతున్నారు, కల్చర్ పాడైపోయింది, మనుషుల వస్త్రధారణ సరిగా లేదు, మాట్లాడే విధానం బాగలేదు, విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక శేషం, ఒక గుంపు ప్రభు కోసం లేచి మరలా కట్టబడాలి, మరలా కాపాడబడాలి అని ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని దేవుడు ఫలభరితంగా మార్చి ఆలయాలు కట్టబడింది, ప్రాకారాలు బాగు చేయబడింది. ఆ తర్వాత ప్రజలందరూ దేవుని వైపుకి త్రిప్పబడ్డారు. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనుక ఎల్లప్పుడూ ఒక దర్శనం ముఖ్యం అనుకో, పని కాదు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఒక దర్శనం ఉండాలి. ఆ దర్శన ప్రకారంగా మనం ముందు వెళ్ళినప్పుడు దానికి కావలసిన వాటిని అన్నిటిని దేవుడు సమకూరుస్తాడు. ప్రియులారా, ఆది అపోస్తుల రోజులో రోమా గవర్నమెంట్లో ఒక కంటిన్యూగా ఒక కంప్లైంట్ వెళుతూ ఉండేదంట ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా ఉన్నాయి అవన్నీ. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, క్రైస్తవులు అరుణోదయమున లేచి కేకలు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళంట. ఎలా ప్రార్థన చేసేవాళ్ళండి? ఉదయాన్నే లేచి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ రోజుల్లో అప్పుడున్న ప్రభుత్వానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళంట. ఏమనంటే, అయ్యా ఈ క్రైస్తవులు అరుణోదయమున లేచి ఏమని ప్రార్థన, యేసయ్యా నా దేవుడు సజీవుడు, నా దేవుడు పునరుద్ధానుడు, నా యేసయ్య మరణించలేదు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. మరణం ఆయన బంధించలేకపోయింది, పాతాళం ఆయన్ని బంధించలేకపోయింది. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన సజీవుడని అరుణోదయంలో లేచి కేకలు వేసి ప్రార్థన చేసేవాళ్ళంట. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఆ శేషం ఒకవైపున క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరుగుతున్న క్రైస్తవుల్ని నిర్మూలన చేయాలని రోమా ప్రభుత్వం కంకణం కట్టుకొని రహస్యంగా ఉన్న క్రైస్తవులందరినీ వెలుపలకు తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నా కూడా క్రైస్తవ సమూహం కొండలు గుహలో దాగి ఉండి దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు. కనుక ప్రేమైన వారు, గుడారాల పండుగలో గొప్ప ఉజ్జీవన దేవుడు కలిగించాలి. లక్షలాది మంది ప్రజలు దేవుని వైపు త్రిప్పబడాలి. ప్రజల్లో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలించాలి. దాని కొరకు నేను ఒక శేషంగా, ఒక గుంపుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండేను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండేను. ప్రార్థన చేయి వారిలో మీరున్నారా? ప్రార్థన చేయి వారిలో నేనున్నాను. నా బలం కొంచెమే కావచ్చు, నేను ప్రార్థన చేయి వారిలో ఉంటాను. నాకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శన ప్రకారంగా నేను ముందుకు వెళ్తాను. నా దేవుని యొక్క కరుణ హస్తము నాకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరికైతే దర్శనం ఉంటుందో ఆ దర్శనం కలిగిన వాళ్ళకి దేవుని కరుణ హస్తము తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడెక్కడికైతే వెళతారో అక్కడంతా దేవుని కరుణ హస్తం మీ కొరకు చాపబడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సరే, ఆలయం కట్టాలని ఒక దర్శనం, ఒక చిన్న గుంపు ఆలయాన్ని కట్టాలి, ప్రాకారాలు కట్టాలి. నెహెమ్యా గారికి ఒక ప్రాకారం నిర్మించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రాకారం కట్టబడిన తర్వాత ప్రజలందరూ దేవుని వైపు త్రిప్పబడాలి. ప్రాకారం కాదు మెయిన్ అక్కడ. ఆమె చెప్పండి గట్టిగా. ప్రాకారాలు కట్టబడితే దేవుని ప్రజల మీద ఉన్న నింద కొట్టివేయబడుతుంది. నింద పోవాలి, దానికోసం ప్రాకారం కట్టాలి. దేవుని బిడ్డల జీవితంలో క్రమశిక్షణ లేదా క్రైస్తవులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దరిద్రమైన పనులు చేస్తుంటే అది దేవుని నామానికి అవమానం కాదంటారా? క్రైస్తవ సమాజానికి అది మచ్చ కాదంటారా? ప్రైజ్ ది లార్డ్. మరి ముందు ప్రాకారాలు కట్టబడాలి, ఆ తర్వాత నింద కొట్టివేయబడాలి. ప్రజలు దేవుని వైపు తిరగాలి, ప్రజలందరూ దేవుని సేవించాలి, స్వచ్ఛమైన మనసుతో దేవుని ఆరాధించాలి, ప్రభుని సేవించాలి. మరలా క్రైస్తవ సమాజం దైవభక్తి కలిగిన వారుగా మారాలి. ఒకప్పుడు ఎవ్రీడే, ప్రతిరోజు సాయంకాలం అయితే చాలు, సాయంత్రం అయితే చాలండి, ప్రతి ఇంట కుటుంబ ప్రార్థనలు జరిగేది. ఇప్పుడు జరుగుతున్నాయా? పక్కింటి సంగతి కాదు, నీ ఇంటి సంగతి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రేయర్ బ్యాండ్కి రావడం కాదు, మీ ఇంట్లో ఒక ప్రేయర్ బ్యాండ్ పెట్టొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో ఒక ప్రేయర్ సెల్ పెట్టొచ్చుగా. ఇక్కడ ప్రేయర్ సెల్లో వచ్చేసి రాత్రి పగలు పడి ఉండడం. నీ ఫ్యామిలీలో, నీ ఇంట్లో ఒక ప్రేయర్ సెల్ ఏర్పాటు చేసుకోవచ్చుగా. నీవు, నీ భర్త, నీ పిల్లలు కలిసి ప్రార్థన చేయొచ్చు కదండి. నీవు, నీ చెల్లి, అక్క లేకపోతే తమ్ముడు అందరూ కలిసి ప్రార్థన చేసుకుని ఒక ప్రేయర్ బ్యాండ్ ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఇరుగు పొరుగు వాళ్ళని చేర్చుకోమని అంట్లా. నీ ఇంట్లో మీరిద్దరున్న, ముగ్గురున్న, నలుగురున్న కుటుంబంగా సాయంత్రం అయితే ప్రార్థన చేస్తున్నారా? అలాంటి ఒక శేషం ప్రియులరా సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉంటే
మరలా 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 దేవుడు ఉజ్జీవింప చేస్తూనే ఉంటాడు, ఉజ్జీవింప చేస్తూనే ఉంటాడు, నూతన పరుస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యాకి ఆలయాన్ని లేకపోతే ప్రాకారం కట్టాలనే ఆ దర్శనం కలిగినప్పుడు దేవుని కరుణ హస్తం తోడుగా ఉండి దానికి కావలసిందంతా దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ప్రియులారా, మంచి పని చేయాలనుకున్న వాడికి దేవుడు అన్నిటిని అనుకూలపరుస్తాడు. నేను పర్టికులర్గా నాకు అది కావాలి ఇది కావాలి నేను అనుకోనండి. దేవుని పని చేయాలనుకుంటాను, దానికి కావలసిన వాటి అన్నిటిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇది కావాలి అది కావాలి ఏంటండి, పర్టికులర్గా నాకు ఫలానా కావాల్సిందే, అది రావాల్సిందే, అది ఇవ్వాల్సిందే అని నేనేం పెద్ద కోరుకోను. ప్రార్థన చేసుకుంటూ వెళుతూ ఉంటాను. ఆ దర్శనాన్ని ప్రేమించి, ఆ దర్శనాన్ని ప్రోత్సహించి, ఆ దర్శనం నెరవేరాలి అని కోరుకున్న ఆ దర్శనం కలిగిన వాళ్ళందరూ వచ్చి సమకూర్చబడతారు. హల్లెలూయా. నెహెమ్యా ప్రాకారాలను కడుతున్నప్పుడు 3వ అధ్యాయం, నెహెమ్యా 3:2 చదవండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతని ఆనుకుని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. మొదటి వచనం చదవండి మా. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి గొర్రెల గుమ్మములను కట్టి ప్రతిష్ఠించారండి. ఎవరు కట్టారు ప్రాకారాన్ని? చెప్పాలి ఎవరండి? యాజకుల సహోదరుల సమూహం లేచి ఏంటంటే గొర్రెల గుమ్మమును కట్టి వాళ్ళు ప్రతిష్ఠించారు. ఎవరు? ఇప్పుడు గోడ కట్టడం అంటే తాపి పనేగా, ఏం పనండి? తాపి పనేగా, మేస్త్రి పనే కదండి. రాళ్ళు తెచ్చి సిమెంట్ తెచ్చి రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఏంటండి ఆ గోడ కట్టాలి కదండి. యాజకుల పని ఏం చెప్పండి? యాజకుల పని ఏంటి మా? దేవునికి బలులు ఇవ్వడం, బలులు అర్పించడం, ఇంకా బలులు అర్పించడం, ధూపం వేయడం, సన్నిధి రొట్టెల బల్లలు ఉంచడం, దీపాలు వెలిగిస్తుంది. ఇది యాజకుల పని కదా. ప్రైజ్ ది లార్డ్. నాకేం సంబంధం? నేను ఎందుకు కడతాను గోడ? అసలు ఎట్టు కనబడుతున్నా నీ కంటికి నేను? ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఒక బ్యాంక్ మేనేజర్, పెద్ద బ్యాంక్ మేనేజర్ వచ్చేసి, సార్ మందిరంలో పరిచయం ఏదో ఉంటే నాకు చెప్తారంటే, టీ కప్పులు ఉన్నాయి అక్కడ కడిగేసి రమ్మన్నారంట పాస్టర్ గారు. సార్ నేను ఎవరు తెలుసా అంటే, ఎవరైతే నాకెందుకు, నువ్వు అడిగింది ఏంటి? మందిరంలో పరిచయం చేయాలి, అక్కడ టీ కప్పులు ఉన్నాయి, ఇప్పుడే టీ బ్రేక్ అయింది, ఇప్పుడే టీ తాగేసి అక్కడ కప్పులన్నీ ఉన్నాయి. మనమైతే డిస్పోజబుల్ గ్లాసులు కాబట్టి పారేస్తాం, అక్కడ మరి స్టీల్ గ్లాసులు అనుకుంటాను, స్టీల్ కప్పులు అనుకుంటాను, అవి కడిగేయండి. ఇంచుమించు 1000 మంది వచ్చారంట ప్రార్థనకి. 1000 మంది తాగిన 1000 కప్పులు అక్కడ ఉన్నాయి, వెళ్ళి కడిగి రమ్మన్నాడు బ్యాంక్ మేనేజర్ని. ఆ దైవజనుడు అంటాడు, నా సేవ అనేది టీ కప్పులు కడిగే దగ్గర మొదలైంది, ఇప్పుడు గొప్ప ప్రసంగికుడిగా ఆయన మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను యాజకుల్ని నేనెందుకు కడతాను అని అనుకోలేదండి. యాజకులు వాళ్ళ సమూహం అంతా కలిసి ప్రాకారాలు కట్టారు. 2వ వచనం చదవండి మా. అతన్ని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు ఎరికో పట్టణ వాళ్ళు కట్టిరి. దాన్ని ఆనుకొని ఎరికో పట్టణ వాళ్ళు ఆ గోడను కట్టారంట. ఎరికో పట్టణం అంటే, ఎరికో అంటే యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోతున్నారు. ఎరికోలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు. ఆ ఎరికో ప్రాకారం మీద వేశ్యలు నివసిస్తారు, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, మంచోళ్ళు చెడ్డోళ్ళు. ఒక దర్శనం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మేము ప్రాకారం కడతామని వచ్చి అక్కడ ఎరికో దగ్గర ప్రాకారాలు కట్టారు. అమ్మా, వారిని ఆనుకుని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకుని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకుని మెషేజబయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకుని బయనా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకుని తెకోవీలును బాగు చేసిరి. తెకోవీలు అంటే ప్రియులారా, వీళ్ళు గొర్రెల కాపర్లు. ఏ కాపర్లు అండి? వీళ్ళు ఎక్కడో యెరూషలేముకి ఇంచుమించు ఒక 40 మైళ్ళు దూరంలో ఉంటారు. వీళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీళ్ళు లేచి ప్రాకారాన్ని కట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువుకుంటే 8వ వచనం 3:8. వారిని ఆనుకుని బంగారు పనివారికి సంబంధి అయిన హర్హయా కుమారుడైన, బంగారు పని చేసే వాళ్ళకి ఏం పని చెప్పండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. బంగారు పని చేసేవాళ్ళు ఏంటంటే బంగారు పనులు చేస్తారా, మేస్త్రి పనులు చేస్తారా? చెప్పాలి అన్న. మేము మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటాం, మెడికల్లో ఏదైనా డ్యూటీ ఉంటే ఇస్తారంటే అందరూ మెడికల్లో ఉంటే అర్థమైందండి. వంట ఎవరు చేస్తారు చెప్పండి? మెడికల్ డిపార్ట్మెంట్లో ఏదైనా వర్క్ ఉంటే మాకు చెప్పండి, మేము వచ్చి చేస్తాం.
మేము బంగారు పనులు అయితే చేస్తాం పాస్టర్ గారండి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారండి, స్టేజ్ మీద పాటలు పాడుకునే పనులు ఏదైనా ఉంటే నాకు చెప్పండి. నా 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 వాయిస్ బాగుంటుంది, కొంచెం నాకు అవకాశం ఇస్తే అక్కడ ఏదైనా ఉంటే చెప్పండి. స్టేజ్ మీద నేను బ్రహ్మాండంగా పాడగలుగుతాను. ఈ పని ఎవరైనా చేస్తారు. నీవు చేసేది బంగారు పని, నీకేం పని? ఇక్కడ గోడ కట్టడం అంటే నా పని బంగారు పనే కావచ్చు, కానీ గోడ కట్టే పనిలో నేను ఉంటాను. చెప్పట్లు కూడా మందరు గట్టి 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 గట్టి. నెక్స్ట్ చదవండి. అతను ఆనుకొని ఔషధ జ్ఞాని అయిన హనన్య. ఔషధ జ్ఞాని అంటే మెడికల్ అనమాట. వచ్చింది చూడండి, మెడికల్ అని ఇప్పుడే అన్నాను. అంతే, మెడికల్ గురించి అనుకుంటే చాలా వచ్చేస్తుంది. ఔషధ జ్ఞాని, ఎవరికైనా ట్రీట్మెంట్ చేయమంటే ఇంజెక్షన్ ఏమంటే వేస్తాడు, ఆకులు నూరి గాయాలు కట్టమంటే కడతాడు. దేనికి కడుపు ఉబ్బరానికి ఏం మందు వేయాలో తెలుసు. ఈయనకేం పని చెప్పండి? ఔషధ జ్ఞాని, ఆయన ప్రాకారం కట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 9వ వచనం, వారిని ఆనుకుని యెరూషలేములో. అంతా ఆనుకోకుండా ఏం చేయరు, అందరూ ఒకరితో ఒకరు కలిసి. నాది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అనేం లేదు, అందరూ ఒకరితో ఒకరు కలిసి ఆనుకొని యెరూషలేములో సగం భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా అనేవాడు బాగు. యెరూషలేములో సగానికి అధిపతి అంట, సగం భాగానికి. గుంటూరులో సగం, 50%. స్తోత్రం చెప్పండి గట్టిగా. లేకపోతే గుంటూరు జిల్లాలో ఒక 50%కి అధిపతి అంట. మీరు ఆలోచించండి ఎంత పెద్ద పోస్టు. ఆయన కూడా వచ్చి గోడ కడుతున్నాడు అంట. ఇంకా అమ్మా, వారిని ఆనుకుని అంతా ఆనుకునే. మీరు ఇంకెళ్తే ఇంకా ఆనుకుంటూనే ఉంటారు. ఇక మనకి ఏడు చదువుతాం, ఆనుకొని 12వ వచనం, వారిని ఆనుకొని యెరూషలేములో. టైటిల్ ఈరోజు ఆనుకొని ఏం కాదు, ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు. చూడండి, యెరూషలేము ఇంకొక సగం ఉందండి, దానికి షెల్లూమును అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షెల్లూమును అతని కుమార్తెలు. ఆడపిల్లలకి ఏం పని? మాయ్ ప్రైజ్ ది లార్డ్. ఆడపిల్లలకి ఏం పని అంటే, ఏం ఆడపిల్లలు అయితే పని చేయకూడదా? సగం యెరూషలేములో సగం సిటీకి అధిపతి అయిన ఆయన కూతురు అంటే ఎలా ఉండాలి చెప్పండి? మేబీ లైక్ ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కుమార్తెలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం పని చెప్పండి? వాళ్ళ నాన్న బాగా సంపాదించాడు, పెద్ద పోస్ట్లో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, సరదాగా అసలు నేల మీద కాళ్ళు పెట్టుకుంటే తిరగవచ్చు. సగం యెరూషలేములో సగం సిటీకి అధిపతి ఆయన కుమార్తెలు వచ్చి ప్రాకారాన్ని కట్టారంటే చెప్పట్లు కూడా మందిరం గట్టి 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 గట్టి. 31 వచ్చిన 31 వచ్చిన త్వరగా. అతని ఆనుకుని నెతీనీల స్థలమునకును మిస్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేశారు. చూడండి, వర్తకులు అండ్ బంగారం పని చేసే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వచ్చి ప్రాకారాలు కట్టారంట. ప్రేమైన వాళ్ళరా, ఈ గుడారాల పండుగలు అందరి పాలు పంపులు ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఎవరెవరికి ఆనాడు వాళ్ళు ప్రాకారాలు నిర్మించినట్లు, యెరూషలేము చుట్టూ ప్రాకారాలు నిర్మించినట్లు, దేవుని కార్యంలో, దేవుని పరిచయలో మనం అందరినీ దేవుడు పాలి భాగస్తులుగా దేవుడు మార్చునుగాక. ఈ పరిచయలో నేను ఏదో ఒక మూలలో ఉండాలి, ఎక్కడో నా వంతు నేను నా ప్రయత్నాలు చేయాలి. నేను పెద్ద హోదాలో ఉన్నాను, పెద్ద స్థాయిలో ఉన్నాను, నేను పెద్ద తోపుని, నేను గొప్పవాడిని అని కాకుండా, ప్రియులరా, దేవుడు మనకు ఒక దర్శనం ఇచ్చినప్పుడు, ఆయన కరుణా హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు అందరిని దేవుడు సమకూరుస్తాడు. అందరి చేతుల మీద దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఆకాశమందున దేవుని కరుణా హస్తం మనకు తోడుగా ఉంటుంది. భూలోకున్న మనుషులందరూ కూడా తమ చేతిని పరిచర్యకు తోడుగా ఉంచుతారు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. కాబట్టి సేవా విషయంలో కావచ్చు, పరిచయ విషయంలో కావచ్చు, మీ కుటుంబ విషయాలు కావచ్చు, అన్నీ అనుకూలంగా మారాలంటే దేవుని కరుణ హస్తం మనకు తోడుగా ఉండాలి. ప్రభువా, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి అని ప్రార్థన చేసుకుంటే, ఆయన హస్తం తోడుగా ఉంటే ఎవరిని అడిగితే అది నీకు వస్తుంది. అంతే, నువ్వెవరిని అడుగుతావో అది నీకు ఇవ్వబడుతుంది. నువ్వెక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఇవ్వబడుతుంది. నువ్వే ప్రయత్నాలు చేస్తే అది సఫలం అవుతుంది. ఒక 2-3 మాటలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను.
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల్లో ఎవరికి దేవుని యొక్క కరుణ హస్తం లేకపోతే దేవుని హస్తం తోడుగా ఉంటూ వచ్చింది అని బైబిల్లో మనం చదివితే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించును. చూడండి, అక్కడ అదే మాట, ఇక్కడ అదే మాట. ప్రైజ్ ది లార్డ్. ఏ మనవి చేసిన దేవుని కరుణ హస్తం తనకు తోడుగా ఉన్నది. ఎజ్రా గురించి మనం బైబిల్లో చదివితే దేవుడు కరుణాహస్తం ఎజ్రాకు తోడుగా ఉంచడానికి గల కారణాలు ఏంటంటే చదవబడిన మాటలో 6వ వచనం చదివారమ్మా. ఈ ఎజ్రా 10వ వచనం చదవండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రములను పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలుకు దాని కట్టడాలని విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది? ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, ధర్మశాస్త్రం. క్రొత్త నిబంధనలు దేవుని వాక్యం. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని వాక్యాన్ని పరిశోధించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవడమే కాకుండా అనేకులు వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లు ఒక సంకల్పం చేసుకోవాలి. నా పిల్లలు నేను వాక్యాన్ని నేర్పిస్తాను, నా పిల్లలు నేను వాక్యాన్ని బోధిస్తాను, నా కుటుంబ సభ్యులకు దేవుని వాక్యాన్ని నేను బోధిస్తాను, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించాలి, దేవుని వాక్యాన్ని బోధిస్తాను, వాక్యంతో హెచ్చరిస్తాను, వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తాను, ఆ వాక్యాన్ని అనుసరించేటట్లుగా నా కుటుంబాన్ని ప్రోత్సహిస్తానని ఒక దృఢ నిశ్చయం మనకు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లయినా కానీ 10th క్లాస్లో మార్కులు కొడతా, ప్రైజ్ ది లార్డ్. ఏదనగానే ర్యాంకు సంపాదిస్తా, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారండి కారు కొని చూపిస్తా. ఎవరికి చూపిస్తావమ్మా? కారు కొని మీకు చూపిస్తాను. ఏంటంటే దృఢ సంకల్పం, నిశ్చయం. అనుకున్నట్లు కొన్నది కారు అప్పు చేసి, అర్థమైందండి. ఆ డీవులు ఏదో కట్టేది ఉండంత, అది కట్టకపోయేసరికి బ్యాంకు వాళ్ళు మళ్ళీ ఎత్తుకెళ్ళారు. కొంతమంది నిశ్చయించుకుంటారు, ఎట్లనగా కానీ ఈ సంవత్సరం తిరిగి లోపల ఇల్లు కట్టి చూపిస్తా. ప్రియులారా, మనం నిశ్చయించుకోవాల్సింది, తీర్మానం చేసుకోవాల్సింది, ఒక దృఢ నిశ్చయం మనకు ఉండాలి, ఒక దృఢమైన నిర్ణయం మనకు ఉండాలి. ఏంటంటే దేవుని వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుంటాను, వాక్యాన్ని ప్రజలు అనుసరించినట్లుగా. దైవ సేవకుడిగా నేను కూడా నిశ్చయం చేసుకోవాలి, ఒక దృఢ నిశ్చయం. ఏంటంటే ప్రభు నాకు అప్పగించిన ఈ పరిచయలో ప్రతి వాళ్ళు వాక్యానుసారంగా జీవించేటట్లుగా వాక్యాన్ని బోధించాలి, వాక్యముతో హెచ్చరించాలి, వాక్యాన్ని అనుసరించి ప్రతి వారు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. నడవకపోతే నడిచేంత వరకు చెప్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వినరు కొంతమంది. కొన్ని జీవితాలు అర్థమైందండి, చెవిటి వాళ్ళలాగా ఎంత చెప్పినా వినిపించుకోరు, విన్నట్టే ఉంటారు. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయండి. చక్కగా వచ్చి సేవకుని ఎదుట వచ్చి కూర్చొని దేవుని మాట వినడానికి కోసం వచ్చి కూర్చున్నారంట, కానీ హృదయాల విగ్రహాలు నిండి ఉన్నాయి. భక్తి కలిగిన వాళ్ళగా వచ్చి కూర్చుంటారు. వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ విధానాలు చూస్తే దైవ భక్తి గల వాళ్ళగా కనబడుతున్నారు, కానీ హృదయాలు విగ్రహాలతో నింపబడి ఉన్నారంట. ఎవరు రమ్మన్నారు? దేవుడు అంటాడు, ఎవరు రమ్మన్నారు? వెళ్ళి ఎవరు రమ్మనంటే రాకుండా ఎందుకుంటాము? వస్తామేమో. ఎవరైనా బాబు రావద్దంటారా బాబు అంటే కూడా వస్తారు. వింటూ ఉన్నట్లు వింటారు, అనుసరిస్తున్నట్లు మనకు కనపడతారు, కానీ వాక్యాన్ని అనుసరించరు. హృదయాలలో విగ్రహాలను నిలుపుకొని ఉంటారు. ప్రేమైన వాళ్ళారా, కొందరు వినరు, మీరు వినేంత వరకు. కొందరు ఫాలో అవరు, అనుసరించరు. ఫాలో అయ్యేంత వరకు చెప్తూనే ఉంటాను. ఏది ఈ సేల్స్ బాయ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు వస్తారు, ఏదో తురిమే మిషను, కూరగాయలు తరిగే మిషను, అటువంటి ఏదో ఒక మిషన్ పట్టుకొస్తారు. వచ్చేసి అది కొనేంత వరకు కూడా వాళ్ళు ఊరుకోరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మొన్న కారులో పోతుంటే పాపం ఒక అమ్మాయి ఎవరో వచ్చేసి రోడ్డు మీద ఫ్లవర్, రోజ్ ఫ్లవర్, ఎప్పుడు అనుకుంటానంటే అది మేబీ 14వ తారీఖు వచ్చేసి డోర్ కొట్టి డ్రైవర్ సీట్ దగ్గర విండో కొట్టి కొనుక్కోమంటారు. మేము ఏం చేసుకోవచ్చు చెప్పండి. వద్దు మా వెళ్ళమ్మా అంటే ట్రాఫిక్లో బండి ఆగిపోయింది, సిగ్నల్ పడిందండి, సిగ్నల్ దగ్గర బండి ఆగింది, విండో కొడతానే ఉంది. వద్దమ్మా వెళ్ళంట కూడా ఊరుకోట్లా, ఆమె కొనేంతవరకు ఊరుకోట్లా. నేను ఒరే ఆ అమ్మాయి వదిలేటట్లేదురా. ప్రైజ్ ది లార్డ్. రోజు తీసుకొని ఆయన ఏం చేస్తారు చెప్పండి? పాపం ఆడికి ఆల్రెడీ పెళ్ళి అయింది. పెళ్ళి కాకపోతే సరే మనం తీసుకొని ఎవరికైనా ఇస్తాడు అనుకోవచ్చు. ఏంటండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎవరికి ప్రపోజ్ చేయాలి చెప్పండి? కొను 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 అని విండోను కొడతామంటే చివరికి ఆ పోరు తట్టుకోలేక విండో దించి ఎంతో పైసలు ఇచ్చి ఆ ఫ్లవర్ తీసుకుని అటు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిశ్చయించుకునేది అమ్మ, ఈయన ఈ పువ్వు కొనేంత వరకు, ఈ ఫ్లవర్ కొనేంత వరకు విడిచిపెట్టేది లేదని తీర్మానం చేసుకుని కాసేపు అయితే అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేటట్టుంది. లోకలు ఉన్న వాళ్ళు ఒక వస్తువుని అమ్మడానికి నిశ్చయం చేసుకొని టార్గెట్ ఉంటుందంటే వాళ్ళకి ఈ మంత్ లోపల ఇన్ని వస్తువులు అమ్మాలి, ఇన్ని బండ్లు అమ్మించాలి అనేది ఉంటుందండి వాళ్ళకి. ఆ టార్గెట్ మనసులో పెట్టుకుని ఆ పని చేసేంత వరకు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించేవాళ్ళు కొంతమంది ఉంటారు. సార్ నా మాట ఇవ్వండి, మీరు రేపేసి వచ్చారనుకోండి, ఒరే నేను ఎందుకు చేస్తా, మీరు రేపేసి వస్తే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చెప్పి మొత్తం మీద ఆ పని చేయించేంత వరకు కూడా వాళ్ళు ఊరుకోరండి. ఒక దృఢ నిశ్చయం. వాళ్ళకి వచ్చే శాలరీస్ని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చే బహుమతులను బట్టి కావచ్చు, మనం కొనేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టరు. ప్రియులరా, నీవు నేను ఒక నిశ్చయం చేసుకోవాలి, నేను వాక్యాన్ని అనుసరించి జీవిస్తాను, అనేకులు వాక్యాన్ని అనుసరించేటట్లుగా వాక్యాన్ని నేను బోధించే విషయంలో దృఢ నిశ్చయం తీసుకుంటాను. చప్పట్లు కొడుతూ మందరు గట్టిగా బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొడుతూ గట్టిగా దృఢ నిశ్చయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి ఒక నిర్ణయాలు ఎవరికైతే ఉంటుందో వారికి దేవుని కరుణాహస్తం తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉన్నప్పుడు ప్రియులరా సువార్తను ప్రకటించారు. వాక్యాలు తర్వాత చదువుకోండి, అపోస్తుల కార్యాల్లో ఆ మాటలు ఉంటుంది. ప్రభు హస్తం వారికి తోడై ఉన్నందున అనేకులు మరి యేసుక్రీస్తుని గురించి వాళ్ళు ప్రకటించినప్పుడు అనేకులు దేవుని వైపు త్రిప్పబడ్డారంట. దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు మన నిర్ణయాన్ని దేవుడు గణపరుస్తాడు, మన పరిచర్యను ప్రభు ఆశీర్వదిస్తాడు, అనేకులు దేవుని వైపు త్రిప్పబడతారు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. రెండో వాక్యం ఇది. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. 8వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. 8:21 కూడా త్వరగా చదవండి. అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లు ఆయనను వేడుకొన్నట్టుకు నది దగ్గర ఉపవాస ముండుడని ప్రకటించింది. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా దేవుని వేడుకొనుటకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట. దేవుని కరుణహస్తం ఎవరికి తోడుగా ఉంటుందంటే ప్రార్థన చేయాలి, రెండవదిగా ఉపవాస ప్రార్థన చేయాలి. తలలు పైకెత్తి వినండి. ఒకటి ప్రార్థన చేయాలి, రెండవదిగా ఉపవాస ప్రార్థన చేయాలి. దేని కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు? ఒకటి మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలగాలి. ఆమెను చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. కొంతమంది దేశం కొరకు ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాజకీయ నాయకులందరూ బాగుండాలి, ప్రభువా అధికారులందరూ బాగుండాలి తండ్రి ప్రార్థన చేస్తారు. నీకోసం ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? నీకు శుభ ప్రయాణం కలగాలని ప్రార్థన చేసుకున్నావా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేసావా? ప్రైజ్ ది లార్డ్. మీ చిన్నవారి కోసం ప్రార్థన చేయండి. పిల్లల తలల మీద చేతులుంచి రోజు ప్రార్థన చేయి తల్లి. నీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు బాబు కాసేపు ఉండండి, ఇప్పుడే వస్తున్నా, 1 నిమిషం వస్తున్నాను అని చెప్పి వచ్చి ఆయన వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి పంపించండి. ఆయన ఇంటికి వెళ్ళి రాగానే ఒక చిన్న ప్రార్థన చేసి
ప్రార్థన చేసి లోపలికి రాగానే ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నా యజమానుని నీవు పగలంతా కాపాడేవయ్యా, ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నావు, సురక్షితంగా తీసుకొచ్చావు తండ్రి. నా యజమానుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, తన ప్రయాణం అంతట్లో మీరు తోడుగు, నీకు స్తోత్రం. చిన్న ప్రార్థన చేయండి. ప్రైజ్ అలాడ్. పిల్లలు స్కూల్కి వెళ్ళి, ప్రభు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు తోడుగా ఉండండి. మీ చిన్నవారి కోసం ప్రార్థన చేయండి. కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మీ ఆస్తి కోసం ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. ఏమ్మా మీ ఆస్తి ఏంటి? ఏమ్మా ఆస్తులు ఏమైనా ఉందా? మార్తకు మీకు ఏమైనా ఆస్తి ఉందా అమ్మా? ఒక ఇల్లు ఉంది కదా, 2 ఇల్లు ఉందా? ఓ ఆస్తి పర్రాలే మార్తకు. అదే మన ఆస్తి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావమ్మా? మార్తకు అందరి కోసం ప్రార్థన చేస్తుంటుంది, మంచిది. ఏ రోజైనా నీ ఆస్తి కోసం, ఎందుకంటే బైబిల్లో ఉంది ఆధారాలు. వాళ్ళు తమ ఆస్తి కోసం ప్రార్థన, దేవా నాకు 2 ఇల్లు ఇచ్చావు, ఈ ఇంటికి ఏ అపాయం రాకుండా కాపాడండి ప్రభు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకెవరికి ఏం ఆస్తి ఉంది అన్న? మీకేమైనా ఉందా ఆస్తి? బైక్ ఉందా? బైక్ ఒక ఆస్తే కదా. ఆ బైక్ కోసం ప్రార్థన, దేవా నా బైక్ మీద నీ సన్నిధి ఉంచి ఈ బైక్ ఏ ప్రమాదం రాకూడదయ్యా, ఈ బైక్కి శుభ ప్రయాణం కలగాలి, ఈ బైక్ మీద వెళ్ళేవాళ్ళు శుభకరమైన ప్రయాణం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక అంతకన్నా మనందరికీ, మీ ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఉండే ఇంకొక ఆస్తి, మిక్సీ ఉందా? ప్రైజ్ ది లార్డ్. సంవత్సరానికి మిక్సీలు మార్చకపోతే ఆ మిక్సీ స్విచ్ ఆన్ చేసినప్పుడు దాని తల మీద చేయి పెట్టాలా లేదా? చేయి పెడతారా లేదండి? చేయి పెట్టకపోతే ఊరుకుంటుంది, అది ఇల్లంతా గబ్బు లేపేస్తుంది. అందుకోసమే ఆ మిక్సీ తల మీద చేయి పెట్టేటప్పుడు, దేవా ఇది నా ఆస్తి, ప్రైజ్ ది లార్డ్, ఇది రిపేరింగ్ రాకుండా ఇది చక్కగా మాకు ఉపయోగపడేటట్లుగా, అది పాడైపోయిందానికి మళ్ళీ దాన్ని బాగు చేయించుకోవాలి కదా, ఖర్చు అవుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. బాగుందా లేదండి? మంచిది కదమ్మా, మంచిది కదమ్మా. అవన్నీ మన ఆస్తే కదా. ఈ బాక్సులు నా ఆస్తి ఏంటండి, మన ఆస్తి. ఈ మైక్ ఆస్తి. మైక్ అప్పుడప్పుడు చేతులు పెట్టి ప్రార్థన చేసుకోవాలి, ఇన్స్ట్రుమెంట్స్ మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోవాలిరా బాబు. ప్రైజ్ ది లార్డ్. కెమెరాలు తీయడమే కాదురా, అప్పుడప్పుడు దాని తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మాకును మా ఆస్తికిని మా పిల్లలకి శుభ ప్రయాణం కలగాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలు, ఒకటి ప్రార్థన, రెండోదిగా ఉపవాస ప్రార్థన. కొన్ని యేసుప్రభు అన్నాడు, ప్రార్థన ఉపవాస వల్లనే కానీ ఇట్టిది వదిలిపోవుట అసాధ్యం. కొన్ని కఠినమైన కార్యాలు ఉంటాయి, దాన్ని ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయాలి. కొన్ని కార్యాలు మనం ప్రార్థన చేస్తే క్లియర్ అయిపోతుంది, కొన్ని ఏమో క్లియర్ అవ్వదు, అది వెంటాడుతూనే ఉంటుంది. దాని వెనకాల ఖచ్చితంగా దురాత్మ ఉంటాడు. ఒక ప్రాబ్లం రిపీట్ అవుతుందంటే మరలా సేమ్ ప్రాబ్లం మరలా వస్తుంటే దాని వెనకాల దురాత్మ ఏదో ఉంటుంది, గుర్తుపట్టి దానికోసం ఉపవసించి ప్రార్థించాలి. అవకాశం అంటే ఒక పగలంతా ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు అవకాశం లేదనుకోండి, ఉద్యోగం రీత్యా, వ్యాపారం రీత్యా మీరు బయట తిరుగుతున్నారు అనుకోండి, సాయంత్రం 6 నుండి మరుసటి రోజు 6 దాకా ఫాస్టింగ్ ఉండి, ప్రైజ్ ది లార్డ్, అంటే 6 నుండి 6 గంటల వరకు ప్రార్థన చేయకపోయినా మీరు ఆ రాత్రి భోజనం ఆపేసి పగలంతా పనులు చేయాలి కాబట్టి తినాలి. తినకుండా ఉపవాసం ఉండి వెళితే మరి ప్రమాదాలు జరుగుతుంది, ఎందుకంటే ఆ కళ్ళు తిరిగి పడిపోవచ్చు. సో కాబట్టి పనుల నిమిత్తం మీరు బయటికి వెళ్ళినా సాయంత్రం మీరు ఫ్రీయే కాబట్టి ఆ రాత్రి భోజనాన్ని ఆపేసి సాయంత్రం 6 నుండి మరుసటి రోజు ఉదయాన్నం వరకు 6 గంటల వరకు ఫాస్టింగ్ ఉండండి. ఆ మధ్యలో మీకు దొరికిన సమయంలో మీరు ఉపవసించి ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కఠినమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గుడారాల పండుగ కోసం కూడా తప్పనిసరి మీరు ఇంకెన్ని రోజులు ఉన్నాయి అమ్మా? 17 డేసా? 17 రోజులు అంతేనమ్మా? 17ఏనా? ఈ 17 రోజులు కనీసం ఒక్క రోజైనా మీరు టైం కేటాయించుకొని ఫ్యామిలీతో పాటు, కుటుంబంతో పాటు ఒక ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వసతులు ఉంటే వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చి ఎక్కడో నేను చూడాలనుకుంటున్నాను. ఈ 17 రోజులు ఫ్యామిలీతో పాటు వచ్చేసి ఏదో మూల మీద ఎవర్రా బాబు అక్కడ కూర్చున్నారు అని అడుగుతానా? మీరు మొన్న చెప్పారు కదా ఫాస్టింగ్ ప్రేయర్ అంట. ఫ్యామిలీతో పాటు వచ్చేవాళ్ళు ప్రేయర్ ఒక 2 అవర్స్, ఒక 3 అవర్స్, ఒక 4 అవర్స్ ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మేము రాలేమంటే ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి. ఒక 2 అవర్స్, 3 అవర్స్, ఒక 4 అవర్స్ గుడాల పండుగ. అవసరమైతే ఈ పేపరు నాన్న, ఈ పేపరు ఉన్నాయి మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే పీటర్ పాస్టర్ని అడగండి, జెరాక్స్ తీసియండి నాన్న.
ఒకరి దగ్గర జెరాక్స్ ఉంటే చాలు, లేకపోతే వాట్సాప్లో వాటిలో వీటిలో గ్రూప్లో పెట్టండి, సరిపోతుంది, గొడవే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చదివి ఒక్కొక్కటి చదివి ప్రార్థన చేసేసరికి మీకు 2-3 గంటలు అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఉపవాస వల్లనే కానీ కొన్ని క్రియలను మనం జయించలేము. తప్పనిసరి దేవుని బిడ్డలు ఉపవసించి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి దేవుని కరుణ హస్తం తోడుగా ఉంటుందంటే, ఒకటి ధర్మశాస్త్రాన్ని పరిశోధించి తెలుసుకోవాలి, అనుసరించాలి, బోధించాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. మూడోదిగా ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినమున యెరూషలేముకు వచ్చుట కొరకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండెను. శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి. మేము మొదటి నెల 12వ దినమున యెరూషలేమును వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడోదిగా వాళ్ళు బయలుదేరారు. ప్రేమైన వాళ్ళరా, ఈ కాన్సెప్ట్, ఈ సందర్భం అంతా మనకు తెలుసండి. ప్రొటెక్షన్ కోసం సైన్యాన్ని, లేకపోతే రాజు దగ్గర నుండి ఒక సైన్య పరివారాన్ని అడగడానికి ఎజ్రాకి సిగ్గనిపించిందంట. ఎందుకంటే మన దేవుడు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆశ్రయించే వారికి ఆయన కరుణాహస్తం తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి దేవుని యొక్క కరుణాహస్తం తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆయన్ని విసర్జిస్తారో వారి ఉగ్రత పాలవుతారని ఆల్రెడీ చెప్పుంచాడనమాట రాజు దగ్గర ఆల్రెడీ చెప్పాడు, దేవుని యొక్క కరుణాహస్తం మాకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే మేము ఆయన ఆశ్రయించాం కనుక, ఆశ్రయించిన వారికి ఆయన హస్తం తోడుగా ఉంటుంది, విసర్జించిన వారికి ఉగ్రత పాలవుతారని ఆల్రెడీ చెప్పాడు. మరి వాక్యాన్ని బోధించిన నేనే ఇప్పుడు వెళ్ళి, అయ్యా మా ప్రయాణాల కోసం, మా ఆస్తి క్షేమం కొరకు, మా సొమ్ము క్షేమం కొరకు, లేకపోతే మా పిల్లల క్షేమం కోసం మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అని రాజును అడగడానికి అతనికి సిగ్గనిపించిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాలు చెప్తున్న వారే ఆయా సందర్భాల్లో ఇప్పుడు నేను మిమ్మల్ని చాలాసార్లు ధైర్యపరుస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు కలవరం కలిగే సందర్భాలు వస్తాయి. అప్పుడు నేను అమ్మా నన్ను కొంచెం ధైర్యపరచండి అంటే నాకు సిగ్గుగా ఉండదా? ప్రైజ్ ది లార్డ్. నేను ఏడ్చే వాళ్ళందరూ కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాను. నేను మీ ముందు ఏడవాలంటే నాకు సిగ్గుగా ఉండదా? అంతే కదండి. నేను చాలామంది కన్నీళ్ళు తుడిచాను. కన్నీళ్ళు తుడవమంటే ఖర్చు తీసుకొచ్చి టిష్యూ పేపర్ తీసి తుడవడం అని కాదు. బాధలో ఉన్నప్పుడు ఏం భయపడతావు లేదా? ఏం కాదు, ధైర్యంగా ఉండు. దీనికి భయపడితే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొంతమంది కంగారు పడిపోయి చెంబుడు నీళ్ళకి భయపడితే బిందెడు నీళ్ళు ఎవరు పోసుకుంటారు? ఇది ఒక మగ్గు నీళ్ళు. ఈ మగ్గు నీళ్ళు ఎత్తి మీద మనం స్నానం చేసేటప్పుడు వాటర్ బాగా కూల్గా ఉందనుకో, కూల్గా ఉండడం కానీ లేకపోతే వేడిగా ఉండడం కానీ తీసి నెత్తి మీద పోసుకున్నాం అనుకోండి, తల కాలిపోవచ్చు, లేకపోతే తల చల్లగా అనిపించవచ్చు. అప్పుడు కంగారు పడిపోయి ఒక చెంబుడు నీళ్ళకి నీవు భయపడితే డ్రమ్ముడు నీళ్ళు ఉంది, దాన్ని ఎవరు పోసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. ఇలా నేను చాలాసార్లు మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉంటాను. మరి నేను మనిషే కాదండి, నేనేమన్నా ఏంజల్నా చెప్పండి? నేను మనిషినే కదా. మరి నా జీవితాల్లో కూడా పోరాటాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరైనా నేను చెప్పి షేర్ చేసుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే నేనే అనేకులను ధైర్యపరిచాను. ఇప్పుడు నేను ధైర్యంగా ఉండే సమయం వచ్చినప్పుడు నేను ఎదుటి వ్యక్తి దగ్గర నుండి ధైర్యపరచనని కోరుకోవాలా? నేనే చాలామంది కన్నీళ్లు తుడిచాను. ఇప్పుడు వేరేవాళ్ళు నా కన్నీళ్లు తుడవాలని నేను ఎదురు చూడడం అది సబబేనా అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇతరులను ధైర్యపరిచిన నన్ను నేను ధైర్యపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిందలకు భయపడవద్దు, అవమానానికి భయపడవద్దు. శత్రువులు మనల్ని ఏం చేస్తారు అని ధైర్యపు మాటలు మనం చెప్పినప్పుడు ఇతరుల దగ్గర నుండి మనం అది ఎదురు చూసే సందర్భం వచ్చినప్పుడు అది సిగ్గుగా ఉంటుంది. అందుకొరకే ఎజ్రా రాజును అడగడానికి సిగ్గుపడ్డాడు. ఎట్లా అడిగేది? అందరూ అంటారు అడగండి అన్న, అడగండి ఎజ్రా గారు అడగండి, రాజుగారు మీరు ఏది అడిగినా ఇచ్చేస్తారు కదా, అడగండి అంటే ఎట్లా అడుగుతావురా బాబు? మన దేవుని ఆశ్రయించాం, దేవుడు మనల్ని కాపాడుతాడు, మనకు శుభ ప్రయాణాన్ని కలుగు చేస్తాడని మనం బోధించాం కదా. ఇప్పుడు ఆ పరిస్థితి మనకు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి కదా. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చేద్దాం? దారిలో మరి ఏమేమి పొంచున్నాయి, ఏ పుట్లో ఏం పాముని ఎవరికి తెలుసు చెప్పండి? ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ఎవరెవరి మనసులో ఏం రన్ అవుతుందో నాకు తెలియదు కదా. అందరూ ఏంటండి చిరునవ్వుతోనే పలకరిస్తుంటారు. ఎవరెవరి మైండ్లో ఏం రన్ అవుతుందో మనకు తెలియదు కదా.
శత్రు ఏ ఏ ఏ ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు కదా. శత్రు ఏమి తంత్రాలు చేసాడో మనకు తెలియదు కదా. చుట్టూ ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు, మన కోసం నిలబడతారు, మన కోసం పోరాడతారని మనం అనుకోలేము కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళదండి. ఇలాగే ఉండండి, అలాగే ఉండండి, అందరూ నన్ను ప్రేమించండి అని అడిగే హక్కు నాకు లేదు కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా ఫీల్ అవ్వచ్చు. ప్రేమించేవాళ్ళు ప్రేమిస్తారు, ద్వేషించేవాళ్ళు ద్వేషిస్తారు. ప్రేమించేటప్పుడు ఎందుకు ప్రేమిస్తున్నారని అడగట్లా, ద్వేషించేటప్పుడు ఎందుకు ద్వేషిస్తున్నారని మనం అడగకూడదు కదా. అభిమానించినప్పుడు ఎందుకమ్మా నాకు ఇంత అభిమానం అని అడగరు కదా. ఏంటండి, అవమానించేటప్పుడు ఎందుకు అవమానిస్తున్నావు అని మనం అడగలేము కదా. ఎవరెవరి మనసులో ఏం రన్ అవుతుందో మనకు తెలీదు. కానీ ఇప్పుడు బయలుదేరాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వెళ్ళాలి, బయలుదేరాలి. ఒక ఎజ్రాతోనే అయిపోలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఒక అబ్రాం పాస్టర్ గారికి వస్తే ఓకే, అబ్రాం పాస్టర్ గారితోనే పోతుంది, అది కాదు కదా. వెనకాల ఒక బలమైన సమూహం ఉంది కదా. ఎజ్రాతో పాటు ఒక సమూహం ఉంది. మరి వాళ్ళందరూ తీసుకొని, మరి దారిలో దొంగలు ఉంటారో, దుష్టులు ఉంటారో, ఎవరు పొంచి ఉన్నారో, ఏ మాటుగాండ్లు దాగి ఉన్నారో తెలియదు కదా. మరి వెళ్ళాలి కదా. ప్రేమైన విశ్వాసంతో ఎజ్రా బయలుదేరి వెళ్ళాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా అందరూ బిగ్గరగా చప్పట్లు కూడా మొదలు గట్టిగా. విశ్వాసంతో బయలుదేరాడు. మనుషులు కాపుదల ఇవ్వకపోయినా, మనుషుల కాపుదలను కోరుకోకపోయినా, మనుషుల సైన్యం తన పక్షాన లేనప్పటికీ కూడా బయలుదేరాడు. ప్రియులారా, మీరేది ప్రారంభించిన విశ్వాసంతో ప్రారంభించండి. ఆ విశ్వాసంతో ఎవరైతే అడుగులు ముందుకు వెళతారో, ముందుకు వేస్తారో, వారికి దేవుని కరుణ హస్తం తోడుగా ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎజ్రా క్షేమంగా వెళ్ళాడండి యెరూషలేముకి. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీ అందరిని దేవుడు క్షేమంగా నడిపించబోతున్నాడు. మీకు శుభ ప్రయాణాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. మీ సర్వ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. విశ్వాసంతో ఆరంభించే ప్రతి పనిని దేవుడు ఫలభరితంగా ప్రభు మార్చబోతున్నాడు. విశ్వాసంతో ఆరంభించిన ప్రతి పనిని, ప్రైజ్ ది లార్డ్, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని యాత్రను, నీ కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. నీ కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. విశ్వాసముతో నే ఆరంభించి తిని, ఓ విశ్వాసముతో నే ఆరంభించి తిని ఈ యాత్రను, నీ కోరిన హల్లెలూయా. నమ్మకంతో ప్రారంభించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రభువే చూసుకుంటాడు. ఆయన కరుణాహస్తం మీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నేను సేవకు వచ్చినప్పుడు నా వయసు వచ్చి 18 సంవత్సరాలు, 18 years, 18 సంవత్సరాలు. ఇంటర్ చదువుతూ ఉన్నాను. ఇంటర్ కంప్లీట్ అయింది. అప్పుడే దేవుడు అప్పుడు ఒక దర్శనం ఇస్తే, ఆ దర్శన ప్రకారంగా నేను దైవజనులు యేసన్న గారి దగ్గరికి మాట్లాడి, నేను చాలాసార్లు చెప్పాను సాక్ష్యం. ఎన్నిసార్లు చెప్తే ఏమైందండి, ఎంత చెప్పినా తక్కువే. ప్రైజ్ ది లార్డ్. బయలుదేరి మా అమ్మ, అంటే చాలామంది రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరో చెప్పడం ఎందుకు, మనం చెప్తే సరిపోతుంది కదండి. మా అమ్మ ప్రలాపించి బాధపడి కన్నీళ్ళు పెట్టుకుని వద్దురా అని బ్రతిమాలను కూడా నేను అమ్మకి నచ్చ చెప్పి, మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చ చెప్పి, మా అన్నలు, మాది పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్ద కుటుంబం, అందరూ సేవ అంటే, సేవలో చాలా కష్టాలు ఉంటాయి కదండి. అండ్ నేను చూశాను దగ్గరుండి సేవకులకు ఉన్న పోరాటాలు, కష్టాలన్నీ కూడా చూశాను. నేను ఒక చిన్న పరిచయం నుండి వచ్చాను. నేను వెళ్ళే ఆ మందిరంలో దైవ సేవకులు వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకు వచ్చే నిందలు, అవమానాలు ఇవన్నీ చూశాను. ఇలాంటివి మన జీవితంలోకి రాకూడదని
ఎప్పుడు కోరుకునేవాడిని, కానీ మనం కోరింది కాదు కదా, దేవుడు కోరుకునేది మన జీవితంలో జరుగుతుంది. సరే, దేవుడు నాకు ఇచ్చిన దర్శన ప్రకారం నేను ఊరికి ఆషామాషిగా రాలేదు. ఇది అతిశయం కాదండి, కృతజ్ఞతగా చెప్తున్నాను. ఆషామాషిగా నేనేం బయలుదేరి రాలేదు. ప్రభు నాకు ఒక ప్రత్యక్షతను, ఒక దర్శనం ఇస్తేనే ఆ దర్శనాన్ని బట్టి నేను మా ఇంటి దగ్గర నుండి బయలుదేరాను. యేసన్న గారిని అడిగాను, అనుమతి తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి నేను బయలుదేరి వచ్చాను. బయలుదేరి వచ్చినప్పుడు వయసు చిన్నది. ఇప్పుడున్న జనరేషన్లో 17-18 ఇయర్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటారేమో కానీ, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి. కానీ మేము పెరిగిన ఆ వాతావరణంలో 17, 18, 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పెద్దగా లోక జ్ఞానం ఉండదు. చదువు, ఇల్లు ఇదే తప్ప లోక జ్ఞానం పూర్తిగా లేదు నాకు. అలా నేను బయలుదేరి వచ్చాను. బయలుదేరి వచ్చినప్పుడు మా ఏరియా కర్ణాటక బార్డర్ దాటుతున్నప్పుడు నేను గట్టిగా ఏడ్చాను. ఎందుకంటే వెళ్తున్నాను, ఇక్కడ వాతావరణం ఏంటో తెలియదు, ఇక్కడ ఎవరు నాకు తెలియదు, పరిచయం లేదు. దైవజనులు యేసన్న గారు తప్ప నాకు ఎవరు పరిచయం లేరు. కొంతమంది పెద్దల సేవకులు కొంత జస్ట్ ఊరికి ముఖ పరిచయం, జస్ట్ కొంచెం పరిచయం ఉంది. సో నేను బయలుదేరి వచ్చానండి. వచ్చేటప్పుడు బోరని ఏడ్చుకున్నాను. నేను వెళ్తున్నాను, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ అంతా ఆపేశాను. నా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, ఒరే తిరిగి ఎప్పుడు వస్తావు, చదువు కంటిన్యూ చేస్తావా ఏంటి అని అన్నారు. ఎవరికి చెప్పడానికి సమాధానం నా దగ్గర లేదండి. ప్రభు పిలిచాడు, ప్రభు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో యేసన్న గారిని నేను వెంబడిస్తున్నట్లు నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ప్రకారంగా నేను బయలుదేరి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నాకు తెలుగు భాష పూర్తిగా రాదండి. కొద్దిగా ఎక్కడో అర్థం చేసుకోగలిగేవాడిని తప్ప నాకు తెలుగు భాష మాట్లాడడం పూర్తిగా రాదు. అట్లా నేను బయలుదేరి వచ్చాను. ఇక్కడ వాతావరణం, మేము పెరిగిన వాతావరణం వేరు, ఇక్కడున్న వాతావరణం వేరు. మేము భుజించే ఆహారాలు, ఆ ఆహార నియమాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ పద్ధతులు, పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో సమస్యలు ఫేస్ చేశాను, ఇబ్బందులు ఎదుర్కొన్నాను, సమస్యలు ఎదుర్కొన్నాను. ఏం చేయాలో నాకు తోచేది కాదండి. అప్పుడు నాకు ఏ ఆపద వచ్చినా నా స్నేహితుడు దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి అయినా, స్నేహితుడైన ఎవరైనా ప్రభువే. అందుకొరకు నేను తరచుగా శారదాకల్లో పైన మేడ మీదకి వెళ్ళిపోయి ఒక్కడనే కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఒక్కడనే ఏడ్చి, ఎందుకంటే ఎవరైనా పలకరించినా నాకు వాళ్ళ భాష నాకు అర్థమయ్యేది కాదు. నా భాష వాళ్ళకి వింతగా ఉండేది, ఎందుకంటే అర్థం కాదు కదండి వాళ్ళకి. ఒక్కడనే ఏడ్చి ప్రతి చిన్నదానికి మోకరించి ప్రార్థన చేసేవాడిని. భయం కలిగిన, ఆనందం కలిగిన, ఏది కలిగినా ఇక దేవుడితోనే నా సంభాషణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితం ఎక్కడికి వెళ్ళి నిలబడుతుందో, నేనేమవుతానో నాకు తెలియదు, కానీ విశ్వాసంతో ఆరంభించానండి నా యాత్ర. నా సేవ యాత్రను విశ్వాసంతో ప్రారంభించాను. విశ్వాసంతో నేను ఆరంభించిన ఈ యాత్రను దేవుడు ఈరోజు మహిమకరంగా ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి అండ లేదు, ఎవరి అండ నేను కోరుకోలేదు, ఎవరి ప్రోత్సాహం నేను కోరుకోలేదు. ప్రభు మీద ఆధారపడ్డాను. ప్రభుత్వంలో ప్రార్థన చేసేవాడిని. అన్న యేసన్న గారు అప్పుడప్పుడు నాకు ధైర్యపరిచేవాళ్ళు, ధైర్యంగా ఉండమనేవాళ్ళు, ఉత్సాహపరిచేవాళ్ళు. ఎప్పుడూ తరచుగా దైవజనులు యేసన్న గారిని కలిసే అవకాశం ఉండదు కదండి. కలిసినప్పుడు అంత అన్న ధైర్యపరిచేవాళ్ళు. కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, తమ్ముడు ధైర్యంగా ఉండి ఏం కాదు, దేవుడు ఉన్నాడని ధైర్యపరిచేవాళ్ళు. ప్రేమైన వాళ్ళారా, విశ్వాసంతో ఆరంభించాను. ప్రైజ్ ది లార్డ్. నా లైఫ్ ఈరోజు ఇంత పరిమళ సువాసనగా మారుతుందని నేను ఎదురు చూడలేదు, కల కూడా కనలేదండి. నా దర్శనం ఏంటంటే సేవ చేయాలి, పరిశుద్ధుల్ని వెంబడించాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, అంతే. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు విశ్వాసంతో ఆరంభించాను. ఈరోజు దేవుడు మహిమగా ప్రభు నడిపిస్తున్నాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ ఆరంభాలు అల్పంగా ఉండొచ్చు, స్వల్పంగా ఉండొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా విశ్వాసం ఉండాలండి. ఎవరి మీద విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసం. యేసయ్య నమ్ముకునే నేను వచ్చానండి. యేసయ్య నేటి వరకు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ శ్వాస పోయేంత వరకు, ఈ ఊపిరి పోయేంత వరకు నా ప్రభువే నన్ను నడిపిస్తాడు. ఖచ్చితంగా గమ్యానికి ప్రభు చేరుస్తాడు. ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రభు ఇస్తాడు. ఆమేన్. ఎన్నైనా ఉండొచ్చు, దారిలో ఏమైనా ఉండొచ్చు, ఏ పోరాట యాత్రలో ఎన్ని ప్రమాదాలను రావచ్చు. విశ్వాసంతో ప్రారంభించండి. ఆమేన్. కలవరపడ్డద్దు. ఆయన కరుణాహస్తం మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని యొక్క కరుణాహస్తం.
ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నెన్నో అపార్థాలు, ఎన్నెన్నో బెదిరింపులు, ఎన్నెన్నో భయాలు, ఎన్నెన్నో గుసగుసలు, ఎన్నెన్నో వినబడుతుంటాయి. కానీ నేను విశ్వాసంతో ఆరంభించాను. నా ప్రియమైన పిల్లలైన మీకు చెప్పేది ఏంటంటే, విశ్వాసంతో ఆరంభించండి, దేవుని మీద నమ్మకంతో ఆరంభించండి. ఖచ్చితంగా దేవుడు ఒక మహిమ కలిగిన ముగింపును మనకి ఇవ్వబోతున్నట్టు. హల్లెలూయా. కరుణాహస్తం, దేవుని కరుణాహస్తం తోడుగా ఉండి ఎజ్రా, నెహెమియా నడిపించినట్లు మనల్ని ప్రభు నడిపించునుగాక. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం. ఈ యొక్క ఆదివారం నాయనా సాయంకాల సమయము కూడా నీ మందిరావరణములో నిలిచి మీ సన్నిధిలో నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికినట్టుగా, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికినట్లుగా నీ మందిరములో నువ్వు మాకు స్థానం ఇచ్చినందుకై ప్రభువా నీకు వందనాలు. మరలా నీ పాదాల చెంతకి వచ్చి నీ సన్నిధిలో మా ఆత్మను కుమ్మరించుకోవడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యం కొరకై, మాకిచ్చిన ఉచిత ప్రవేశం కొరకై ప్రభువా నీకు స్తోత్రం. ఇంతవరకు నీ సేవకుని బలపరిచి మాకందరికి అవసరమైన మాటలు నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రం. ఆనాడు నెహెమ్యాకి అయ్యా కరుణా హస్తము తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు ఆలకించాడు ప్రభువా. మరి యెరూషలేమునకు వెళ్ళుటకు, ప్రాకారమును కట్టుటకు అయ్యా మరి నాయన రాజుని అనుమతి కోరినప్పుడు రాజు అందుకు నాయన అనుకూలంగా స్పందించి ఏ రీతిగా తాకీదులు ఇచ్చాడో అయ్యా నువ్వు సెలవిచ్చావు. నిజమే, నెహెమ్యాకు నీ కరుణాహస్తము తోడుగా ఉంది కనుకనే యెరూషలేం ప్రాకారమును కట్టి ముగించాడు ప్రభువా. నీకు స్తోత్రములు. అతనికి అనేక మంది సహకారులను కూడా నీవు లేపావు. యాజకులైతేనేమి, యాజకుని కుమారులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, ఔషధ జ్ఞానులైతేనేమి, బంగారు పని చేసేవారైతేనేమి, యెరూషలేమునకు సగము అధిపతులైతేనేమి, అతని కుమార్తెలైతేనేమి అనేకులు సహకరించేటట్లుగా నువ్వు సహాయము చేసావు. నీ కరుణాహస్తం మాకు తోడుగా ఉంటే అయ్యా పనిని సఫలము చేస్తావు, అనుకున్న కార్యమును నెరవేరుస్తావు ప్రభువా. నీకు స్తోత్రం. నెహెమ్యా నీకు మొరపెట్టి రాజును అనుమతి కోరినప్పుడు రాజుల హృదయాల్ని నువ్వు అతనికి అనుకూలంగా త్రిప్పి అతడు అనుకున్న పనిని ముగించడానికి నువ్వు కృపనిచ్చావు. ఎజ్రా కూడా నీ కరుణాహస్తము తోడుగా ఉంది కనుక రాజు అతని మనవిని ఆలకించినట్లుగా నువ్వు సెలవిచ్చావు. మరి ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును పరిశోధించి దాని ప్రకారం నడుచుకునుటకు, అలాగే దానిని అనేకులకు నేర్పించుటకు దృఢనిశ్చయము చేసుకున్నాడు కనుకనే అతనికి నీ కరుణాహస్తము తోడుగా ఉందని సెలవిచ్చావు. మేము కూడా నీ ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించాలి, అనేకులకు దాన్ని ప్రకటించే వారంగా మమ్మలను మార్చమని వేడుకుంటున్నాను. ఎజ్రా పాపమును ఒప్పుకొనుచు నీ ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. నాలో కూడా అటువంటి ప్రార్థన ఆత్మను మెండుగా దయచేయండి. అహవా నది దగ్గర శుభ ప్రయాణము కోసం ఉపవాస దినము ప్రకటించి ఉపవాసమున్నాడు నాయన. అయ్యా అతనికిని అతని చిన్నవారికిని వారి ఆస్తి అంతటికీ శుభ ప్రయాణం కలుగునట్లు ఉపవసించి ప్రార్థన చేసినట్లుగా ప్రభువా మేము కూడా అయ్యా మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా ఆస్తి కొరకు మేము ఉపవసించి ప్రార్థన చేయాలని నువ్వు సెలవిచ్చినందుకై ప్రభువా నీకు స్తోత్రములు. రాజుని సహాయం అడుగుటకు సిగ్గు నాకు తోచినని ఎజ్రా ఏ రీతిగా నీ మీద ఆధారపడి విశ్వాసముతో బయలుదేరి యెరూషలేమునకు చేరినట్లుగా నువ్వు మాట్లాడావు తండ్రి. నిజమే నాయన, ఎజ్రాలో ఉన్న దృఢ సంకల్పాన్ని బట్టి నీవు అతనికి తోడుగా ఉన్నావు. అతడు చేసిన ప్రార్థన, ఉపవాస ప్రార్థనను బట్టి నీ హస్తము తోడుగా ఉంది. అతడు విశ్వాసముతో అయ్యా తన యొక్క గమ్యస్థానమునకు ఏ రీతిగా చేరాడో కూడా నువ్వు మాట్లాడావు. ఇదిగో మా ముందున్న గుడారాల పండగ నిమిత్తమై నీకు స్తోత్రములు తండ్రి. మాకందరికీ శుభ ప్రయాణమును దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభా మేము ప్రారంభించాం విశ్వాసముతో తండ్రి, దాన్ని మీరే ముగించమని కూడా మేము వేడుకుంటున్నాం. ఎజ్రాకి కరుణాహస్తము తోడుగా ఉన్నట్లుగా, నెహెమ్యాకి నీ హస్తము తోడుగా ఉన్నట్లుగా మాలో ఒక్కొక్కరికి నీ హస్తము తోడుగా ఉంచండి. నడిపిస్తున్న సేవకులను అభిషేకించి వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అతని మనవిని ఆలకించి అతడు అనుకున్నవన్నీ సఫలమయ్యేటట్లుగా చేసినట్లుగా ఈ సంవత్సరం గుడారాల పండగ కూడా అన్ని విషయాలు
అద్భుతంగా జరగాలి అయ్యా. మేము అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తిమంతుడివి కనుక ప్రభా, నీ పాదాల దగ్గరే మోకరించి నీ సన్నిధానంలో విజ్ఞాపనలు చేస్తుండగా సహాయము చేయండి. ఆత్మీయంగా కూడా మేము యాత్ర ప్రారంభించి ఉన్నాం అయ్యా. సియోను చేరేంత వరకు, ఆ పరలోక యెరూషలేము చేరేంత వరకు ప్రభా, నీ హస్తము మాకందరికీ తోడుగా ఉంచి నడిపించండి. మా విశ్వాసుల కుటుంబాలను ఆశీర్వదించండి. జీవనోపాధైన ప్రతి పనిలో తోడుగా ఉండండి, వర్ధిల్లింప చేయండి. నీ యొక్క మహిమగల రాకడకు రాజ్యమునకు మమ్మలందరినీ సంపూర్ణంగా పరిశుద్ధపరిచి సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నా దేవుని కరుణాహస్తము నాకు తోడై ఉండాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ మహాదేవుని కృప, మహిమ కలిగిన రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.